మత్తుకు బానిసైన ఓ యువకుడు కన్నతల్లిని కడతెచ్చాడు. అడిగితే డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి శవాన్ని ఈడ్చుకెళ్లి పడేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. మహాదేవునిపేట గ్రామానికి చెందిన లేట్ల ఉత్తయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉత్తయ్యకు నాగమ్మ, యాదమ్మ ఇరువురు భార్యలు ఉన్నారు. అదే గ్రామంలో ఇద్దరు భార్యలు వేరువేరు గుడిసెల్లో నివసిస్తుంటున్నారు. ఇరువురు కూడా కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరు భార్యల్లో ఒకరైన యాదమ్మకు కరుణాకర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే కరుణాకర్ మద్యం గంజాయికి బానిసగా మారి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో 3 రోజుల క్రితం తల్లి యాదమ్మతో గొడవ పెట్టుకున్నాడు. అయితే అప్పటికే గంజాయి మత్తులో ఉన్న కరుణాకర్ ఆవేశంతో తల్లిని గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో తల్లి యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం బయటకు పొక్కకుండా తల్లి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి ఈడ్చుకు వెళ్లి అక్కడ పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లిని చంపి 3 రోజులు గడిచింది. గత రాత్రి దుర్వాసన రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కుక్కలు, పందులు కొంత భాగం పీకు తిన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. విషయం భర్త ఉత్తయ్యకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మత్తు దిగిన అనంతరం ఎప్పటిలాగే కుమారుడు కరుణాకర్ ఇంటికి చేరుకున్నాడు. అనుమానంతో కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కన్న తల్లిని తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు కరుణాకర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మత్తుకు బానిసైన ఓ యువకుడు కన్నతల్లిని కడతెచ్చాడు. అడిగితే డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి శవాన్ని ఈడ్చుకెళ్లి పడేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో చోటు చేసుకుంది. మహాదేవునిపేట గ్రామానికి చెందిన లేట్ల ఉత్తయ్య కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉత్తయ్యకు నాగమ్మ, యాదమ్మ ఇరువురు భార్యలు ఉన్నారు. అదే గ్రామంలో ఇద్దరు భార్యలు వేరువేరు గుడిసెల్లో నివసిస్తుంటున్నారు. ఇరువురు కూడా కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరు భార్యల్లో ఒకరైన యాదమ్మకు కరుణాకర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే కరుణాకర్ మద్యం గంజాయికి బానిసగా మారి ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో 3 రోజుల క్రితం తల్లి యాదమ్మతో గొడవ పెట్టుకున్నాడు. అయితే అప్పటికే గంజాయి మత్తులో ఉన్న కరుణాకర్ ఆవేశంతో తల్లిని గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో తల్లి యాదమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం బయటకు పొక్కకుండా తల్లి మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లోకి ఈడ్చుకు వెళ్లి అక్కడ పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లిని చంపి 3 రోజులు గడిచింది. గత రాత్రి దుర్వాసన రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కుక్కలు, పందులు కొంత భాగం పీకు తిన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. విషయం భర్త ఉత్తయ్యకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మత్తు దిగిన అనంతరం ఎప్పటిలాగే కుమారుడు కరుణాకర్ ఇంటికి చేరుకున్నాడు. అనుమానంతో కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కన్న తల్లిని తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు కరుణాకర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.